పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న తరుణంలో దేశీయంగా ఇంధన ధరల సెగ మొదలైంది. ముఖ్యంగా ప్రైవేటు చమురు దిగ్గజం నయారా ఎనర్జీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వాహనదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. రష్యాకు చెందిన రాస్ నెఫ్ట్ భాగస్వామ్యం ఉన్న ఈ సంస్థ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టింది. నయారా ఎనర్జీ దేశవ్యాప్తంగా ఉన్న తన 7,000 అవుట్లెట్లలో లీటరు పెట్రోల్ పై 5, డీజిల్ పై ₹3 ధరలను పెంచింది. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ ప్రభావంతో ఈ పెంపు 5.30కి కూడా చేరింది. ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటర్కు ఏకంగా ₹22 పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత, సప్లై చైన్ సమస్యల్ని కారణాలుగా చూపుతూ ఈ పెంపును తక్షణమే అమల్లోకి తెచ్చారు. అయితే ఊరట కలిగించే విషయం ఏంటంటే మార్కెట్లో 90%గా ఉన్న వాటా ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, మరో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ BP ప్రస్తుతానికి సాధారణ ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. రాష్ట్రంలో రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రజలు కంగారు పడి బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వంట గ్యాస్ విషయంలో నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 484 ట్రక్కుల సిలిండర్లను డెలివరీ చేయడం జరిగిందని తెలిపారు. ఇంధన నిల్వలను సరఫరాను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. చిత్తారామ టెంపుల్ మాకు పెట్రోల్, డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయవలసి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టిరు. మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతా ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు వినట్లేదు. दोस्तों ये सूरत शहर का पेट्रोल पंप है। यहाँ पे जबरदस्त लाइन लगी हुई है। పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వేళ కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత బాస్మతి రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏటా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే సుమారు 50,000 కోట్ల విలువైన ఈ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు వెళ్లే సముద్ర మార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారడంతో ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. నయారా ఎనర్జీ దీంతో సుమారు 10 లక్షల టన్నుల బాస్మతి బియ్యం భారత ఓడ రైఫుల్లోనే పేరుకుపోయింది. దీనికి తోడు షిప్పింగ్ కంపెనీలు వార్ రిస్క్ సర్ ఛార్జ్ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇది ఎగుమతిదారులపై పెనుభారంగా మారింది. మరోవైపు ఇప్పటికే ఎగుమతి చేసిన సరుకులకు సంబంధించి చెల్లింపులు కూడా ఆగిపోయాయి. ఇరాన్ వంటి దేశాల నుంచి 2,000 కోట్ల నుంచి 25,000 కోట్ల వరకు బకాయిలు నిలిచిపోయినట్లు అంచనా. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లలో బాస్మతి ధర క్వింటాల్కు 800కు పడిపోయింది. ఇది పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే మొత్తం బాస్మతిలో శాతం 70 నుండి 75 సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, UAE వంటి దేశాలకే వెళ్తుంది. అనిశ్చితి ఇలాగే కొనసాగితే భారత మార్కెట్ ను పాకిస్తాన్ వంటి పోటీ దేశాలు కైవసం చేసుకునే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభను పక్కదో పట్టించారు అధ్యక్ష. ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. ఈ ఫిలిప్పైన్ కు బియ్యం పంపిణీ అనేటువంటిది పంపడం అనేది ఒక భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. ఇప్పుడు వారు ఇచ్చిన సమాధానాల్లో కూడా
కొంత సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధ సత్యాలను, సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్ కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్ చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్ చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్ గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. 1 లక్ష మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్యక్ష, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సంస్థ జేఎండి, ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? దీపక్ అగర్వాల్ అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు, నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. 3వది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు 1 సంవత్సరం నుంచి కాకినాడ పోర్ట్ లో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్ట్ లో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ లో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ లో ఉన్నది వాస్తవమా కాదా? 1 సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్ లో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి. మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్ గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా? పురుగులు పట్టిపోయినాయా? అవి వాటి పరిస్థితి ఏంది? దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది, దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైప్ల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు, పీఎన్జీ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తామని తెలిపారు. వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు, విద్యా సంస్థలకు సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పట్టణాల్లో ప్రజలు పైప్డ్ గ్యాస్ కోసం నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సోలార్ ఇండక్షన్ స్టవ్లను వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలపై 800 కేసులు నమోదు చేసి 3,540 సిలిండర్లను సీజ్ చేసినట్లు చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, ప్రజలు సోషల్ మీడియా వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు.
మళ్ళీ సోమవారం రమ్మంటున్నారు ఏంటమ్మా? మరి ఏమన్నారు గ్యాస్ గురించి? నువ్వు ఎప్పుడు బుక్ చేసావు? लाइन में लगे हुए हैं और अपने सिलेंडर की बारी का इंतजार कर रहे हैं कि कब उनको सिलेंडर मिले और वो जो है ईंधन पाए और ईंधन के साथ साथ अपने घर जाएं और घर जाके कहीं ना कहीं से जो है कुछ भोजन की व्यवस्था करें और भोजन बना 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. అంశం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అక్టోబర్ 31వ తారీఖు మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని అక్కడి నుంచి మొదటి సిలిండరు మార్చి 31వ తారీఖు వరకు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఖాళీ సిలిండర్ ఉండాలి, మీకు అర్హత కలిగిన ఎల్పిజి కనెక్షన్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి. అంత సింప్లిఫై చేసాం ఈ ప్రాసెస్ని. ఎవరికి ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎవరికి ఇబ్బందులు లేకుండా. గతంలో కొంతమంది మిత్రులు అడిగారు అర్హత అంటే ఏంటని. అర్హత అనేది ఇదే, ఇంతకన్నా ఎక్కువ లేదు. మీకు ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఒక తెల్ల కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. వీటిని అనుసంధానం చేసుకుని, ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇటువంటి కసరత్తు జరుగుతోంది కాబట్టి మాకున్న డేటాబేసు, ఆయిల్ కంపెనీస్ దగ్గర ఉన్న డేటాబేసు రెండు అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం. 29వ తారీఖు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఆ కంపెనీస్ కనీసం 24 నుంచి 48 గంటలు కావాలి మాకు డెలివరీ చేయడానికి అని కోరారు. కాబట్టి 29వ తారీఖు నుంచి, ఈ నెల 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమై 31వ తారీఖున మేము డెలివరీస్ చేస్తాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుని చేస్తాం. ఆ రోజు వ్యక్తి ఎవరైతే సిలిండర్ కోసం బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ బుకింగ్ కన్ఫర్మ్ అవగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా ఒక SMS వెళ్తుంది. మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మీకు ఒక గ్యాస్ సిలిండర్ నమోదైంది, వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫలానా తేదీన మీకు డెలివరీ అవబోతుంది అనేది. నగరంలోని ముషీరాబాద్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్స్ హెచ్ ఫాస్ట్ బృందం, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా బాపూజీ నగర్ లోని బ్లూ బెల్స్ ఐస్ క్రీం ఫ్యాక్టరీలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో గడువు ముగిసిన పైనాపిల్, సీతాఫలం ఫ్లేవర్లతో పాటు ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతూ మ్యాంగో, వెనిలా, బటర్ స్కాచ్, మలై కుల్ఫీ తదితర రకాల ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నాణ్యత లేని ముడి సరుకుతో ఈ ఐస్ క్రీంలను తయారు చేసి బ్రాండెడ్ ఉత్పత్తులుగా హోల్సేల్ రిటైల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు 1,75,000 విలువైన కల్తీ ఐస్ క్రీంలు, రసాయన రంగులు, గడువు ముగిసిన ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా కల్తీ వ్యాపారం చేస్తున్న ఫ్యాక్టరీ నిర్వాహకుడు పట్టాల అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి తదుపరి విచారణకు నిమిత్తం స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు అప్పగించారు. खोवा कहाँ से लेके आए आप लोग? खोवा हम बनाते सर। खोवा आप लोग बनाते? बाहर से कुछ लाना करना नहीं है, शक्कर लाते, बाहर से दूध लाते। तो फिर जो बंद करो।
इधर उसमें तो कपड़े डालने से खराब हो। ये एक्शन भी आप लोग बनाते हैं? हाँ पूरा हमारा था बाहर लेगा मैदान मैडम खुला ही बेचते हैं। नहीं ठेला लेके आते హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్ ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులను నడపాలని ఆదేశించారు. ఎంఎంటీఎస్ సర్వీసులపై శాసన మండలి హాల్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎంఎంటీఎస్ లో ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రధానంగా ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్ లోపలికి ఉండటంతో అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ లో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెరుగైన వసతులున్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని తెలిపారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు, వసతులు మెరుగుపరచడానికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొన్నారు. Concentrating on bringing in women to be a part of this biggest infrastructure project. Our diverse workforce reflects our commitment to equal opportunities across all roles. Last 12 years, I've been going through a lot of different stages. A woman was looked for is her technical competence and confidence. As on date, it is 20% of CMRL in-house women employees. The entire operations, if we see, the outsourced women employees will be constituting definitely 50% of it. And shape the future of urban mobility. అమరావతి రాజధాని చట్టబద్ధతపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి రాజధాని చట్టబద్ధతపై మంత్రులు తీర్మానం చేశారు. 28న జరిగే అసెంబ్లీతో పాటు మండలిలోనూ చర్చించి కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. అయితే రాజధాని చట్టబద్ధతపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం చేసే అవసరం ఏం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధత చేయాలంటే మండలి కూడా సమావేశం కావాలని సూచించారు. అమరావతిలో అవినీతి యజ్ఞం చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి టెండర్ల వ్యవహారం గోప్యంగా ఉంచారని, అవినీతిని ప్రశ్నిస్తే రాజధానికి వ్యతిరేకించమంటున్నారని చెప్పారు. అమరావతిలో జరిగే అవినీతికి తాము వ్యతిరేకమని సజ్జల స్పష్టం చేశారు. అమరావతి పేరుతో శాశ్వతంగా ఒక వనరు కింద, దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకునే విధానం ఏదైతే ఉంది దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? నా వాళ్ళ ఆర్టీఐ కింద ఎన్ని అప్లికేషన్లు పెట్టినా సమాధానం అయితే రావట్లా. నీకు నిజంగా ఏమి దీంట్లో లేకపోతే ఎందుకు ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా అన్ని బయట పెట్టాడు? ఈరోజు కంటున్నారు ఇప్పుడు బిల్డింగ్ ఏదో మొదలు పెట్టారు కానీ డ్రైనేజీలు కానీ దానికి ఏమీ లేవని, మళ్ళీ దానికి సపరేట్ ఏమైనా వేస్తారేమో తెలియదు. ఈ 2 ఏళ్లలో ఏం జరుగుతున్నాయంటే పాత బిల్డింగులకు సంబంధించి మళ్ళీ 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారంట. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఇంకా తెలుసుగా, ముందే ఇచ్చి పని మొదలు పెట్టండి అని. లోన్ ఎంత తెచ్చాడు ఇప్పటికీ? శాంక్షన్ చేయించుకున్నాడు 47,000 కోట్లు శాంక్షన్ అయ్యి. ఇందులో ఇప్పుడు వచ్చింది ఎంత అంటే 9,000 కోట్లు. అందులో వీళ్ళకి ఇచ్చింది ఎంత? రాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇనిషియల్లోనే 50% కంటే ఎక్కువ 5,000 కోట్లు ఇచ్చేశారు. మళ్ళీ ఇందులో డైవర్షన్ అంట, అన్నదాత సుఖీభోగని 1,000 కోట్లు 960 కోట్లు ఎంతో డైవర్ట్ చేశారు.
అంటే నీకు లెక్క లేదు, పత్రం లేదు, అప్పు ఇచ్చేవాడు ఉంటే చాలా ఎగబడుతున్నావు. మీ పలుకుబడి ఎంత ఉపయోగించి అప్పులు ఎట్లా తీసుకురావాలనే దాని మీద చూస్తున్నావు. అని చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ఏడాపేడా ఎక్కడ అప్పులు దొరుకుతాయని వెతుకుతూ తెచ్చే వీటిని ఎవరైనా క్వశ్చన్ చేయబోతే వీళ్ళు అమరావతికి వ్యతిరేకం. అమరావతి ఏపీలో పార్టీ కాదా? ఎందుకు అమరావతి దీని మీద వేరే అభిప్రాయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ?